నిన్న జరిగినటువంటి సంఘటన బీజేపీ కార్యకర్తల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. చాలా మంది కార్యకర్తలు ఇది కరెక్ట్ కాదని చెప్తూ ఉన్నారు. దుర్మార్గం సార్ కమిషనర్ చేసింది సార్. కుప్పతోట్ల బారేస్తాడా మా ఆఫీస్ ఎత్తుకుపోయి? ఎవడిచ్చారు సార్ ఎత్తుకారా? ఏం సార్ ఇంత అన్యాయం? మీరు మంత్రిగా ఉండేటటువంటి ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు? బీజేపీ కార్యాలయం తొలగింపు అనేది దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? నారాయణ గారు ఆయన పెద్దవారు, అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన భారతీయ జనతా పార్టీ కార్యాలయం కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయన కూర్చొని మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకోవాలి. మీరేదో ఇది ఉగ్రవాద సంస్థలాగా లేకపోతే ఇంకేదైనా ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలాగా సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు పెట్టి ఉద్దేశపూర్వకంగా మీకు పట్టపగలైతే కుదరదని భయంతో, అంటే మీరేదో తప్పు చేశారు కదా, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి రాత్రి పోలీసులను పెట్టి తీశారు. లేకపోతే ఎందుకు తీస్తారు? ఒక కమిషనర్ గారు నిన్న అంటున్నారు, మేము బాధ్యతగా ఉన్నాము, మేము బాధ్యత ప్రకారం చేస్తాం, మా విధి నిర్వహణ చేస్తున్నాం. నువ్వు ఎక్కడ విధి నిర్వహణ చేసావు? నువ్వు నగరపాలక సంస్థలో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ఆక్రమణలు మొత్తం డేటా తీ, ఎన్ని సంవత్సరాల నుంచి మూలబడి ఉన్నాయో దాంట్లో ఎన్ని నువ్వు చేసావు బయటికి తీ. ఉద్దేశపూర్వకంగా కావాలని ఎక్కడో మూలన భారతీయ జనతా పార్టీ కార్యాలయం తీసావు. మరి మైపాడు రోడ్డు స్టార్టింగ్ నుంచి అప్ టు బ్రిడ్జ్ దాకా ఎన్ని ఉన్నాయి? మాగుంట్లో ఒకట్లో ఫ్లైఓవర్ కింద నుంచి లాస్ట్ దాకా ఎన్ని అనాథ కన్స్ట్రక్షన్ తెలుసా నీకు? ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి తెలుసా నీకు? మరి ఈ లెక్కలు ఎన్ని తొలగించాలా? నెల్లూరులో అనేక సమస్యలు ఉంటే కావాలని ఎక్కడో మూలన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని తీసేసారంటే ఇది ఖచ్చితంగా కక్ష సాధన చర్యే. నువ్వు ఎవరి మాట విని చేసావు కానీ నువ్వు విధి నిర్వహణ చేయలే. విధి నిర్వహణ చేసేవాడైతే ఖచ్చితంగా మొదటి నుంచి లాస్ట్ దాకా తీయాలి కదా. సర్టెన్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ అన్నావు, పీడబ్ల్యూడి నీటిపారుదల శాఖ నుంచి నీకేమన్నా అది దానివల్ల ఏమన్నా అబ్జెక్షన్ అని చెప్పి ఏమన్నా నీకు లెటర్ ఇచ్చారా? అది కూడా లేదు. ఏమి లేకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు నీకుందా? కమిషనర్ నేను అడుగుతున్నాను. నీటిపారుదల శాఖకు స్థలం అన్నారు మీరు, పీడబ్ల్యూడి అన్నారు. పీడబ్ల్యూడి అన్నప్పుడు పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ మీకు అక్కడ నుంచి ఇక్కడ దాకా మేము కాలాలు దోతున్నాం, ఇంకోటి మాకు ఎంకరేజ్మెంట్స్ చేయమని నీకేమైనా లెటర్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. ఈయనప్పుడు నువ్వు ఎట్లా తీస్తావు? ఎవరు ఎందువల్ల జరిగి ఉండొచ్చు? ఎవరి ప్రోద్బలం వల్ల ఇది జరిగి ఉండొచ్చు? ఖచ్చితంగా అయితే నారాయణ గారికి కొంత తెలిసే జరుగుంటుంది, తెలియకుండా అయితే జరగదు. అంటే కూటమిలో ఉండేటప్పుడు మంత్రి నారాయణ గారు అట్లా చేసే అవకాశాలు ఉన్నాయా? ఆయన కింద స్థాయిలో ఆయన కింద కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఇష్టానుసారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒకటే జరుగుతూ ఉంది. నేను గతంలో ఈ మధ్యకాలంలో కొన్ని వేరే నగరాల పరిస్థితి నియోజకవర్గాల్లో సమస్యలు మేము మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాలి, పక్క నియోజకవర్గానికి పోయేదానికి లేదు అనేది జరుగుతూ ఉంది. కానీ ఒక నారాయణ గారి నియోజకవర్గం గారికి వచ్చేసరికి ఇక్కడ నారాయణ గారికి తప్పితే అందరూ ఇక్కడ పెద్దలాగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఏం జరుగుతుందని నారాయణ గారి దృష్టికి తెలిసి తెలియకుండా కూడా జరిగే అవకాశం ఉంది. అందరూ పెద్దలు ఉన్నప్పుడు కుటుంబ పెద్ద ఏమైపోతాడు? అలాగే నారాయణ గారు ఉండొచ్చు. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఆ కార్యాలయాన్ని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దుర్మార్గంగా తొలగించడం ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. మా రక్తం ఉడుకుతుంది. 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అక్కడ తోటలో పండుగ జరిగినప్పుడు మా బీజేపీ ప్రతి కార్యకర్త అక్కడ పోయి అక్కడ దేవుడి దండం పెట్టుకొని అక్కడ ప్రసాదాలు స్వీకరించి మేము అక్కడ మా ఇల్లులాగా మా గుడిలాగా కార్యాలయాన్ని మేము చూసుకుంటూ ఉన్నాం. ఈరోజు మా కార్యకర్తలందరూ రక్తం ఉడుకుతూ ఉంది. ఎక్కడైనా మిగతా ఉన్నాయి కదా రోడ్డు పక్కల, ఏదన్నా తొలగించారా? కావాలని ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఎందుకు తెస్తున్నారు? పదే పదే దాని మీదకి ఎందుకు వస్తున్నారు మీరు? తెలిసి ఆక్రమణలు ఉన్నాయా మిగతా ప్రాంతాల్లో? ఎందుకు లేవండి. ఇప్పుడు మైపాడు రోడ్డు స్టార్టింగ్ నుంచి మీరు తీయండి, ప్లాన్ తీయండి. మన ఎంకరేజ్మెంట్స్లో కూడా లంచాలు తీసుకొని కొన్ని ఎంకరేజ్మెంట్స్ వదిలేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్స్ మొదలు పెడితే ఆంజనేయం గుడి దాటిన కాడి నుంచి అన్నీ తీయాల్సిందే, చాలా తీయాలా. ఇప్పుడు మాది ఎక్కడికి ఉంది? రోడ్డు కాడ నుంచి దాదాపు 30 అడుగుల లోపల ఉంది. కానీ పక్కన కంప్లైంట్ ఇచ్చారన్నారే, ఆయన స్థలంలో ఏమన్నా ఉందా పని? ఆయన స్థలంలో ఉన్నా కూడా మీరు యాక్షన్ తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల్ని దేశాన్ని గౌరవించే పార్టీ, ఎక్కడ కూడా తప్పు చేయడానికి ఇష్టపడని పార్టీ. అందువల్ల ఏంటంటే వాళ్ళ సంబంధం ఇది 35 ఏళ్ళ నుంచి ఉంది. ఈరోజు కొత్తగా పెట్టింది, కొత్తగా చేసిన ఆక్రమణ కాదు, చేసింది ఏం కాదు. గతంలో ఉండేదాన్ని మేము అదే దాన్నే నిర్మించుకున్నారు. మీరు మన రోడ్డు ఎంకరేజ్మెంట్లో మీకు ఇబ్బంది అన్నారు. కొంతమంది ఆక్రమణ అంటున్నారు. ఆక్రమణ అనేది ఇప్పుడు ఒకరిది ఆక్రమణ మరొకరి సక్రమణ కాదు కదా. ఇప్పుడు మీరు చూడండి, సబ్స్టేషన్ ఎక్కడుంది? రోడ్లోకి ఉంది. చేపల మార్కెట్ ఎక్కడుంది? రోడ్లోకి ఉంది. మరి ఇవన్నీ కూడా ఆక్రమణ కింద వస్తాయి కదా. రోడ్డుకి ఎంత దూరంలో మాది ఉంది కొలతేయండి.
రోడ్డు మధ్యలో నుంచి టేప్ పెట్టి కొలతండి, మాది ఎక్కడ ఉంది మీది ఎక్కడ. అప్పుడు అన్నీ ఆక్రమణలే కదా. అక్కడే మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక గవర్నమెంట్ స్థలం ఆక్రమించున్నాడు, ఏం తీయచ్చుగా బయటికి? ప్రభుత్వ స్థలం ఆక్రమించున్నారు, తీయచ్చుగా బయటికి ఎందుకు తీయట్లే మీరు? ఒక భారతీయ జనతా పార్టీ ఒకటే కనిపిస్తుంది మీ కళ్ళకే. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీ. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు పరిపాలనకు రావాలన్నా సరే భారతీయ జనతా పార్టీతో కలిసిన వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 19 దాకా నేను పదే మీడియా ద్వారా నారాయణ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, ఇక్కడ నెల్లూరు పరిస్థితి బాగలేదు, నెల్లూరులో మీ పరిస్థితి బాగలేదు, పాలన బాగలేదు, మీరు ఖచ్చితంగా 2019లో ఓడిపోతారని పదే చెప్పి అలాగే ఓడిపోయారు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీని మీరు గౌరవించకుండా ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 2029కి తెలుగుదేశం పార్టీ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు గారే కాదు, లోకేష్ గారే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్తో కూడిన పార్టీ, ఒక కమిట్మెంట్. భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏది నిర్ణయిస్తే దాన్ని కళ్ళు మూసుకొని ఆచరించే కార్యకర్తలు, క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలు ఉన్నారు. అందువల్ల ప్రతి పార్టీకి కూడా మేము పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. కేవలం ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం చేసాం. అంటే 35 ఏళ్ళ నుంచి కార్యాలయం ఉంది అక్కడ ఉంది. సో మొత్తానికి తీసుకుంటే గత 35 సంవత్సరాల నుంచి కార్యాలయం ఉంది. కేవలం అక్కడ ఉండేటువంటి ఆక్రమణలు అన్నీ కూడా చాలా ఆక్రమణలు ఉన్నాయి. వాటన్నిటిని తొలగించకుండా కేవలం బీజేపీ కార్యాలయాన్ని తొలగించడం అనేది దారుణమైనటువంటి విషయం. ఒకవేళ ఆక్రమణల తొలగింపు అనేది నిజంగా చేపడితే ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ఆక్రమణలని మేము చూపిస్తాం, రండి తొలగిద్దురు అని చెప్పి అయితే ఆయన సవాల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.